హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఈజీగా, టేస్టీగా, క్విక్గా అండ్ హెల్తీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. అదేంటో కాదండి, పెసరట్టు. దానికోసం మనం ఒక గిన్నెలో ముందు రోజు ఒక పెద్ద గ్లాసెడ్ పెసర్లు తీసుకోవాలి. అందులో ఒక చిన్న గ్లాసెడ్ బియ్యం తీసుకోవాలి. ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదుగా వస్తుంది, సో ఒక స్పూన్ సరిపోతుంది. అందులోకి మనకి పిండి మంచిగా బ్యాటర్ జిగుటుగా రావాలి అంటే ఒక చిన్న స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఈ పెసర్లను రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పెసర్లను మళ్ళీ కలుపుకొని మనము 2-3 సార్లు మళ్ళీ కడగాలి. తర్వాత దాన్ని మిక్సీ చేస్తే ఇలా పెసరట్టు పిండి రెడీ అయిపోతుంది. ఈ పిండిలో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి దాని మీద పెనం పెట్టుకొని దాని మీద ఫస్ట్ కొన్ని నీళ్లు చిలకరించి దాన్ని తుడిచేసాక మళ్ళీ ఆయిల్ వేసుకొని చూపించిన విధంగా మనం అట్లలాగా పోసుకోవాలి. అంతే, మన పెసరట్టు రెడీ అయిపోతుంది. నార్మల్ దోశలు అట్లుతో కంపేర్ చేస్తే ఈ పెసరట్టు అనేది చాలా తొందరగా అయిపోతుంది. జస్ట్ 2 మినిట్స్లో పెసరట్టు తయారైపోతుంది. దీన్ని మనం టమాటో చట్నీ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.